Hey guys, welcome back to my channel. Like it's been so long so videos చేసి I know but నాకు బేసికలీ టైం దొరకలేదు వీడియోస్ చేయడానికి. ఇండియా వెళ్ళినప్పుడు చేద్దాం అనుకున్నా కానీ నేను ఇండియాలో లైక్ విజయవాడ దాటి ఎక్కడికి వెళ్ళలేదు. సో నాకు కంటెంట్ ఏం దొరకలేదు కాబట్టి వీడియోస్ ఏం చేయలే. ఐ హోప్ ఇప్పటి నుంచి అయినా నేను కొద్దిగా యాక్టివ్గా ఉండటానికి ట్రై చేస్తాను. లైక్ ఎవ్రీ వీక్కి ఒక వీడియో పోస్ట్ చేస్తాను. సో యా, ఐ వాంట్ టు స్టార్ట్ విత్ అలోన్ స్టోరీస్. యాక్చువల్లీ నేను ఇంట్లో ఒక్కదాన్నే అంటే లైక్ పక్కన ఇంకో రూమ్మేట్ కూడా ఉంటాడు. బట్ తన ఆఫీస్ తన వర్క్, మనం అంటే స్టూడెంట్ కదా, సో అంతేం ఉండదు. సో నేను రోజంతా ఏం చేస్తా, నేను ఏ టైంకి లెక్స్తా. సో అలోన్ స్టోరీస్ అంటే నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉంటా తన ఆఫీస్కి వెళ్ళిపోతే. సో అప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం చూపిస్తా. సో ఐల్ స్టార్ట్ విత్ టుమారో. యాక్చువల్లీ టుమారో వరలక్ష్మీవ్రథం, లైక్ ఇట్స్ లాస్ట్ వీక్ ఆఫ్ వరలక్ష్మీవ్రథం. సో ఈరోజు థర్స్డే, రేపు ఫ్రైడే. సో రేపు మార్నింగ్ మళ్ళీ కంటిన్యూ చేస్తాను వీడియోని. హోప్ మీట్ యూ టుమారో మార్నింగ్. అమ్మా అమ్మా పరవన్నం ఎలా చేయాలి? పరవన్నం ఎలా చేయాలి? బియ్యం కడిగి పెట్టు, పాలును కొన్ని నీళ్లు పోయి ఉడికిన సగం బియ్యం అయినా ఎసురు ఎలా పోస్తాము, పాలు కూడా పోయి. శనగపప్పు ఉందా? పెసరపప్పు. పప్పు కూడా అందులో వేసే, విడిగా వేస్తావేంటి? పెసరపప్పు లేదు, కందిపప్పు వేసే, పచ్చిపప్పు కొద్దిగా నిన్న యూట్యూబ్లో చూసా. అంత ఎక్కువ వేయమంటాం. దగ్గుతున్నావు, దగ్గు తగ్గిందా? ఏంది అదే నెయ్యి అది అట్లనే ఉంటుంది, అట్లనే ఉంటుంది అంటున్నా. జీడిపప్పు అది వేపుతుంది కాదు, దీంట్లో ఫస్ట్ అన్నం వేపాలి. వేపిన తర్వాత దాని తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసి పక్కన పెట్టుకొని దీంట్లో వాటర్ పోసి
అప్పుడు దాంట్లో పాలు పోయాలి. చక్కెర పొంగలి, చక్కెర పొంగలి అది బియ్యం వేపేది. అది పెసరపప్పు కూడా వేపుతారు. ఏం చేస్తున్నారు? దేవుడు దండం పెట్టుకుంటావా? ఇప్పుడు పెట్టుకుంటా. కానీ అది పొయ్యి మీద పెట్టా. ఏదో అమ్మవారిని చూపి. తెచ్చి చూపించాడు కదా. నువ్వు అట్ట ఉండవా? ఫోటోలు పంపిస్తాం లేదు.
రెడీ అయ్యాను. సో కొన్ని ఫొటోస్ రీల్స్ తీసుకుందాము అని చెప్పి. సో ఫస్ట్ తినాలి, నాకు లేకపోతే కళ్ళు తిరుగుతాయి. సో ఫస్ట్ ఇట్స్ ఆల్రెడీ 11:41 అయింది. సో దోశలు వేసుకుందాం. సో దోశలు వేసుకున్న తర్వాత దోశలు తిందాం ఫస్ట్, తర్వాత చూద్దాం ఏం జరుగుతుందో. సో రోజు ఏమి దోశలు తినను, అప్పుడప్పుడు ఎగ్స్ తింటా, బాయిల్డ్ ఎగ్స్ విత్ మిల్క్ ఆర్ సంథింగ్ ఏదో తింటా. సో ఇప్పుడు నాకు టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది ఒక 3 weeks బ్యాక్. సో నాన్ వెజ్ తినట్లా అప్పటి నుంచి. సో ఇప్పుడు పూజ చేసుకున్న తర్వాత ఇంకా నాన్ వెజ్ తిందాం అనుకున్నాను. యా, పూజ చేసిన తర్వాత నుంచి తినాలి. ఇప్పటి నుంచి ఇంకా రేపటి నుంచి ఎగ్స్ మిల్క్ అవి తినాలి. సో ఈరోజు ఒక్కరోజే దోశలు తినాలి. ఇంట్లో ఒంటరిగా ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా, అసలు ఏ తలకాయ నొప్పి ఉండదు. ఐ లవ్ బీయింగ్ అలోన్. ఇక్కడనే కాదు, ఈవెన్ మా ఇంట్లో కూడా నేను నా రూమ్లో ఒక్కదాన్ని ఉండేదాన్ని, నా పెంట్ హౌస్లో. సో ఇది 1 గంట కాలిద్ది పొయ్యి ఏందో, మళ్ళీ నాకేం అర్థం కాదు. ఓ సారీ, పొయ్యి ఆన్ చేయాలి. అలా దోశ వేసుకుంటూ ఇంకా ఫోన్ చూసుకోవాలి కదా, ఆ మెసేజ్లు ఫోన్ కాల్స్ అన్నీ మిస్ అయిపోతా అని చెప్పి ఫోన్ చూసుకుంటూ దోశలు వేసా. మా మమ్మీ క్యాలీఫ్లవర్ పచ్చడి చేస్తుంది, అయ్యో లెవెల్ అసలు. క్యాలీఫ్లవర్ పచ్చడి విత్ దోశలు బెస్ట్ కాంబినేషన్ అసలు. ఎక్కడికి వచ్చినా సుఖంగా ఉండటానికి లేదు. ఇండియాలో ఉంటే పెళ్లి చేసుకొని దొబ్బుడు, పోనీలే ఇండియా యూఎస్ వచ్చామే అనుకో, ఈడ కూడా ఎవడ పనులు అడిగి తప్పు, తోముకోవటం, కడుక్కోవటం, కూలి పనికి వెళ్ళటం, మళ్ళీ వచ్చి మనమే వండుకొని మనమే తిని పడుకోవాలి. మళ్ళీ సేమ్ రొటీన్ ఇక్కడ, ఇంకా దానికి మించి ఏమీ లేదు. సుఖపట్టడానికి లేదు, ఇప్పుడు సుఖపట్టడానికి లేదు, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సుఖపట్టడానికి లేదు. అలా కాసేపు కూర్చొని రిలాక్స్ అయ్యా, ఇంకా ఫోన్ చూసుకొని. సో మా ఫ్రెండ్కి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే అది కొద్దిగా మెసేజ్ చేసి చెప్పాను, డ్రైవింగ్ లైసెన్స్ ఎగ్జామ్ రాయమని. నేను ఆల్రెడీ ఒకసారి రాస్తే అది ఫెయిల్ కూడా అయ్యా. సో నా ఫ్రెండ్కి చెప్పా చేయమని. హే గైస్, పొద్దున్నే లేసాను, అంటే 8:30కి లేసాను. నాకు కొద్దిగా కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి. సో ఒక 1 hour పడుకొని దాని తర్వాత లేచి లంచ్ ప్రిపేర్ చేసుకుంటా. సో ఒక 1 hour నాప్ వేస్తాం, ఫుల్ నిద్ర వస్తుంది. ఓకే, 1 hour నాప్ వేసేసి వస్తాం. హే గైస్, యాజ్ యూజువల్గా మళ్ళీ టైం వేస్ట్ చేశాను. సో ఇప్పటి వరకు పడుకుందాం అనుకున్నాను, నేను పడుకోలేదు. సో బికాజ్ ఆఫ్ సమ్ ఫ్రెండ్స్ కాల్ చేశారు, సో అలా టైం అయిపోయింది. సో టైం 2:15 అవుతుంది. సో హ్యావ్ టు డూ కుకింగ్. సో ఇప్పుడు కుకింగ్ చేసుకుంటా. సో ఐ విల్ షో యూ వాట్ ఐమ్ డూయింగ్. కమ్ ఆన్. సో నా వర్క్ అయితే ప్రస్తుతానికి రైస్ ఉంది నా ఒక్కదానికి. సో ఇప్పుడు ఏం చేయాలంటే కర్రీ చేయాలి. ఏం కర్రీ అంటే మష్రూమ్స్ చేద్దాం అనుకుంటున్నా. సో ఈ మష్రూమ్స్ తీసుకోవచ్చు. సో హ్యావ్ టు డూ దిస్ మష్రూమ్ కర్రీ. నాకు మష్రూమ్ అంటే చాలా ఇష్టం. సో మష్రూమ్ కర్రీ చేద్దాం. ఓకే, చూపిస్తాం. I've been thinking about myself today, thinking how I changed, how I really don't care if you are here or if you don't stay.
now I'm feeling those winter blues. But I don't wanna cry, 'cause all we ever do is laugh it off. And I'm sick and I don't know why. Do you remember that night we met? I thought you looked so fine. Guess we have to agree to disagree for this one last time. Pretty weird that day when we did not exchange our hellos. I wasn't looking out for you, I'm sorry, I'm so shallow. But I'm still looking forward to watching part 2 of Deathly Hallows with you. కానీ నాకేంటంటే ఈ కమిటీలు ఇట్లా కాదు కదా. సో వీఆర్ బ్యాక్ అగైన్. సో ఇప్పుడు డిన్నర్ టైం ఇది. సో ఈసారి నా రూమ్మేట్ కుక్ చేస్తున్నాడు. సో అతను చూపిస్తా. ఏం చేస్తున్నావు? ఏం కర్రీ చేస్తున్నావు?